విశాఖ నగరంలోని మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం ఉడుపురాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లక్ష్మి, ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్, టెంట్ మాధవి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ఉడుపురాట కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ధర్మకర్త మండల సభ్యులు బంగారు అశోక్ కుమార్, ఝాన్సీ దంపతులు అలాగే వంకాయల సాయి కుమార్ దంపతులకు కంకణాలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించిన ఉడుపురాటను వేశారు. అంతటా శ్రీ సీతారాముల వారి నామస్మరణతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు తాంబూలాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని రాములవారిని దర్శించుకుని తరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోతిన శ్రీనివాసరావు, వంకాయల మారుతి ప్రసాద్, బొట్ట అప్పలరాజు, వట్టికుల నాగమ్మ, పసుపులేటి గోపి, రజని, పాపారావు, నారాయణమ్మ, మీడియా ప్రతినిధులు బి ఆనందరావు, ఆర్ హరినాథ్ దాస్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.